కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్కాములు కుదిపేస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారుతున్నారు, మంత్రివర్గాలు మారుతున్నాయి. కానీ స్కాముల కాంగ్రెస్ తీరు మాత్రం మారట్లేదు. గిరిజన సంక్షేమ శాఖలో మంత్రి నాగేంద్ర పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. మహర్షి వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్లో నాగేంద్ర 89 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. నాగేంద్రకు అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదన్నది విపక్షాల వాదన. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన నాగేంద్ర గతంలోనూ ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2024 జూన్లో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు మరోసారి పదవికి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి విమర్శలున్న వ్యక్తికి మరోసారి మంత్రి పదవి ఎలా ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రజలు అగ్గి మీద గుగ్గిలవుతున్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మైపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి మఠాలకు నిధులు విడుదల చేయాలంటే అధికారులే 30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ డింగళేశ్వర స్వామీజీ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోటల్లా అవినీతి వెలుగు చూస్తున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలపై దేశ ప్రజలు గురుగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అవినీతి ప్రభుత్వాలను ఓడించాలని కసిగా ఎదురుచూస్తున్నారు.